ఏ డూడ్స్, వెల్కమ్ టు వరంగల్. హైదరాబాద్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న చుట్టుపక్కల ఎక్కడికి వెళ్ళలేకపోయామనే ఒక బాధ ఉండేది. సో వరంగల్కి వచ్చినాం ఈరోజు. రియలీ వరంగల్ చాలా బాగుంది. రైల్వే స్టేషన్ డెవలప్ వెరీ మచ్, చాలా క్లీన్ ఉంది అండ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అనమాట. Welcome to Warangal. Sadiki Jaru Gandhi. Manam Warangal Vachinam. ఇవి బ్యాటరీ పాయింట్స్ బ్రో. వావ్ బా, ఊరుగల్ కమాన్, దాని రేంజే వేరు బా. ఇదేంటిది? ఆయకార్ భవన్. ఆయకార్ భవన్ అంటే ఏంటి కామెంట్లో చెప్పండి. అరే నాకు నిజంగా తెలీదు. Hands up, Andaru. 30 minutes స్ట్రగుల్ తర్వాత మనం మన హోటల్కి వచ్చామన్నమాట. సో ఇదే లేక్ వ్యూ క్యాసల్. పేరు బాగానే ఉంది, బట్ పేరు తగ్గట్టు ఉందో లేదో. బుకింగ్.com ఎక్కువ ఉంది ప్రైస్. నువ్వు ఏ వెబ్సైట్ లో చేస్తావు? ఫ్యాబ్ హోటల్ లేక్ వ్యూ థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. లేక్ వ్యూ కనిపిస్తుందా అంటే ఎక్కడ లేక్ వ్యూవా? సో ఆ కనిపించేదంతా లేక్ వ్యూ బాగుంటుంది. సో వరంగల్ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మొత్తానికి వరంగల్ అయితే వచ్చేసినాం. ఎప్పటి నుంచి హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉన్న రోజులప్పటి నుంచి బయట తిరుగుదాం అనుకుంటే హైదరాబాద్ చుట్టూ ఏమీ లేవు అనుకుంటాం, కానీ కొన్ని ప్లేస్ ఉన్నాయి, వాటిల్లో వరంగల్ ఒకటి. సో ఇవాళ ఫైనల్లీ వరంగల్కి వచ్చేసిన. సో వచ్చేసి ఇప్పుడే మార్నింగ్ ఒక 10కి దిగా. యాక్చువల్గా 10కి ఇక్కడ దిగాలి ట్రైన్, బట్ 1 hour లేట్. 1 hour లేట్ వల్ల 11కి వచ్చి వస్తున్నాం. సో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఎండకి దాక్కుంటూ పరిగెత్తుకుంటూ హోటల్కి వచ్చేసాం అనమాట. హోటల్కి వచ్చేసి ఇప్పుడే తీసుకున్నా. సో ఇదే హోటల్. సో ఏజియాన్లో ఉంది, ఎందుకంటే బయట వేడి తట్టుకోవడానికి లోపల కొంచెం చల్లగానే ఉండాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, సో చాలా ఆకలిగా ఉంది. వరంగల్లో వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ టు ఈట్ అని సెర్చ్ చేస్తే ఒక ప్లేస్ దొరికింది. సో నా వీఆర్ గోయింగ్ టు దర్ ప్లేస్ అండ్ హ్యావ్ సమ్ డెలీషియస్ ఫుడ్ అండ్ లెట్స్ ఫీల్ ఇట్. ఎలా ఉందో చూద్దాం, ఎలా ఉంది దాని కాస్టింగ్ ఎలా ఉంది. సో లెట్స్ గో నౌ. సో బీభత్సంగా ఆకలేస్తుంది. సో ఫస్ట్ అయితే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాను ట్రైన్కి. ఫస్ట్ థింగ్ వచ్చేసి హోటల్కి వెళ్ళిపోయి మామూలుగా లాగిచ్చేయకూడదు, బాగా లాగిచ్చేద్దాం, దుమ్ములు అయిపోయాలి. సో ఇక్కడ జమీందార్స్ రెస్టారెంట్ అని ఒకటి ఉందంట, బాగా రివ్యూస్ ఉన్నాయి. సో లెట్స్ గో. సో మనం ఇప్పుడు వెళ్ళి దాన్ని. సో వరంగల్ అనేది ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మెయిన్ సిటీ అని. సో దీని హిస్టరీకి వస్తే ఒకప్పట్లో వరంగల్ అనేది రాజధానిగా క్యాపిటల్ సిటీగా ఉండేది. అండ్ దెన్ సో 13వ శతాబ్దంలో కాకతీయులు ఇక్కడ పరిపాలించారు అనమాట. ద మోస్ట్ పవర్ఫుల్. సో ఇక్కడ ఉన్న కట్టడాలు అండ్ టెంపుల్స్ బీభత్సంగా ఉంటాయి. ఈ ప్లేస్ని ఒక హెరిటేజ్ సెంటర్గా కూడా గుర్తించారు. ఫస్ట్ అయితే తినెళ్దాము. సో ఈవినింగ్ అలాంటి ప్లేస్ అన్ని కవర్ చేసి లెట్స్ ఎక్స్ప్లోర్ ద సిటీ. సో మన హోటల్ ప్లేస్కి అయితే వచ్చేసినాం, మన ఎదురుగానే ఉంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏం తెలుసా? జమీందార్ అత్తారింటికి తాళి. సో లెట్స్ గో ట్రై ఇట్. బట్ ఇక్కడ కాకతీయ ప్రైడ్ ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. A few moments later. సో గైస్, మీరు మాకులాగా మోసపోకండి. సో జమీందార్ రెస్టారెంట్ ఇప్పుడు కాకతీయ ప్రైడ్ అయింది. అది కాకుండా గ్యాస్ కష్టాల వల్ల ఈ కాకతీయ ప్రైడ్ క్లోజ్లో ఉంది. నెక్స్ట్ ఈ మంత్ 15కి ఓపెనింగ్ అంట. సో అప్పటి వరకు టేక్ కేర్. సో ఇవన్నీ కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనకి బీభత్సంగా ఆకలేస్తుంది. ఇక్కడ నా వల్ల కాదు. ఇక్కడ చూడండి, చేపల పులుసు. సో వీళ్ళ దగ్గర ఇది వచ్చి ఒక చిన్న కొట్టు అనమాట. వీళ్ళ దగ్గర టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బాగుంటే వంగేస్తాము, లేదంటే స్కిప్. వావ్ గైస్, నైస్ కిచెన్. కట్ల పైన చేస్తున్నారు, రీజనబుల్ రేట్స్ అనమాట. ఇది ఎక్కడ వస్తుందంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ మెడికవర్ హాస్పిటల్ ముందు వస్తుంది. రైట్. సో ఇక్కడ వచ్చేసి ఫిష్ ప్లేట్. సో ఇక్కడ ఫిష్ ప్లేట్ ఒకటి, బోటీ ప్లేట్ ఒకటి చెప్పాం అనమాట. అంటే ఎలా ఇస్తారంటే వైట్ రైస్ ప్లస్ చికెన్, బోటీ, వైట్ రైస్ ప్లస్ ఫిష్. సో ఫిష్కి 2 పీసులు వస్తాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది. నాకు ఫస్ట్ టైం. సో ఈ జమీందార్ రెస్టారెంట్ వాళ్ళు ఏంటండి మరి
క్లోజ్లో ఉంటే కనీసం మ్యాప్స్లో క్లోజ్ అని క్యాప్షన్ పెట్టారు లేదా మరి ఏంటి మేనేజ్మెంట్ అనవసరంగా ఆడికి వెళ్ళి మళ్ళీ ఇడికి రావాల్సి వచ్చింది. వాట్ ఈస్ దిస్ మ్యాన్? హోమ్లీ స్మెల్ వస్తుంది. నైస్. బోటి కూడా బాగానే ఉంది, స్మెల్ ఏం లేదు, బాగానే ఉండాలి. టేస్ట్ చేద్దాం. ఓకే, సూపర్ మ్యాన్. బోటి టేస్ట్ చేస్తాం. ఎలా ఉంది టేస్ట్? స్మెల్ లేదు, మంచి టేస్టీ ఉంది. నైస్. చికెన్ వచ్చింది, చికెన్ టేస్ట్ చేస్తాను. యావరేజ్, పులుసు యావరేజ్, అంతగా ఏం లేదమ్మా. ముక్క బాగా ఉడికింది. నైస్. సో మన అత్తగారు ఇక్కడే అన్ని కట్ల పొయ్యి మీద చేస్తున్నారు. టేస్ట్ అయితే సంపేసింది, హోమ్లీ ఫుడ్ తినట్టే ఉంది. 364 days later. సో 12:30 1 లంచ్ తర్వాత రూమ్కి వచ్చి ఎంచక్క ఒక మంచి న్యాప్ వేసాం అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అయింది టైము. సో ఇప్పుడు కరెక్ట్ టైం అనమాట. సో ఎందుకంటే సమ్మర్ నుంచి తప్పించుకోవడానికి కరెక్ట్ టైం ఇది. 5 to 7 2 hours ఉంటుంది. సో ఈ 2 hours మనము ఇప్పుడు 1000 స్తంభాల గుడిని కవర్ చేయబోతున్నాము. అండ్ దెన్ టైం ఉంటే ఇంకొక టెంపుల్ వేరే ఉంది, సో అది నెక్స్ట్ చెప్తాను. సో సీ యూ దేర్. సరే పదరా, త్వరగా టైం అవుతుంది. సో ర్యాపిడో ఎంతసేపు వస్తుంది తెలియదు. మై ఎక్స్పీరియన్స్ ర్యాపిడోతో ఫస్ట్ టైం ఇన్ వరంగల్. క్లిక్ చేయగానే విత్ ఇన్ మినిట్ ఆటో వచ్చేస్తాను. సూపర్ అయితే. సో స్టే దగ్గర నుంచి 7 kilometers. వెల్కమ్ టు 1000 Pillar టెంపుల్. సో 1000 Pillar టెంపుల్ పేరు చూసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అనేది నాకు కూడా తెలియదు. నైస్. డార్లింగ్స్, వరంగల్కి ఏమైంది డార్లింగ్స్? సో వరంగల్లో స్ట్రే డాగ్స్ ఎన్ని చూస్తే అన్నిటికీ డిసీజెస్ ఉన్నాయి. చిన్న పిల్ల నుంచి పెద్ద కుక్క వరకు అన్నిటికీ డిసీజెస్ ఉన్నాయి. సో చాలా చూస్తుంటేనే చాలా ఇదిలా ఉంది, ఒక ఫీలింగ్ ఉంది. చూస్తుంటే ఒక బ్యాడ్ ఫీలింగ్ ఉంది. సో
ఏమి వరంగల్లో ఏమి అంత ప్రికాషన్స్ తీసుకోరా, లేకపోతే డాక్టర్స్ లేరా, వెటర్నరీ డాక్టర్స్ లేరా, అంత కేర్ ఉండదా ఏంటి, ఎందుకు? సో మన చుట్టుపక్కల అన్నీ బాగున్నాయి అంటే మనం బాగున్నట్టు. సో వాటికి ఏమన్నా అవుతున్నది అంటే వి షుడ్ థింక్. సో ప్లీజ్ వాటిని కొంచెం చూసుకోండి. మీకు అంత సపోర్ట్ లేదు అనుకుంటే మా ఏపీని అడగండి, కొంచెం సపోర్ట్ ఇస్తారు ఏ విధంగా అయినా సరే. థ్యాంక్ యూ. అండ్ ఇది ఏ విధమైన నెగిటివ్ థాట్ కాదు, జస్ట్ చూశాను కాబట్టి. ఆల్మోస్ట్ ఒక 25 to 30 డాగ్స్ని చూసినాను. నా స్టే ఎక్కడైతే ఉందో ఆ స్టేలోనే ఒక 5-6 కుక్కలు చూసాను. 5-6 ఉంటే 5-6కి ఆ డిసీజ్ ఉంది. ఒకటైతే బ్యాడ్ కండిషన్లో ఉంది తెలుసు. అసలు దాని బ్యాక్ అయితే చూడలేము. అది పాపం దాన్ని అయితే నాక్కోలేదు, గీక్కోలేదు, ఏమి చేసుకోలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా టెంపుల్లో చూస్తే టెంపుల్లో సుమారుగా ఒక 10 డాగ్స్ ఉన్నాయి. చిన్న పిల్లలే ఒక 5 ఉన్నాయి. 5 చిన్న పిల్లలు అన్ని డిసీజెస్తోనే ఉన్నాయి. ఆ స్కిన్ డిసీజ్ అనమాట. ఆ చిన్నపిల్లలు పెద్దవి ఎన్ని చూస్తే ఒక్కటి కూడా నార్మల్ డాగ్ కనిపించలేదు తెలుసు నాకు. సో ఇది ఎవరి వైఫల్యం, ఎవరి ఫెయిల్యూర్ ఇది. సో ప్లీజ్ టేక్ కేర్. సో వరంగల్లో నేను స్టే ఏంటంటే నియర్ మెడికవర్ హాస్పిటల్ ఆపోజిట్ లేక్ వ్యూ క్యాసిల్ అనమాట. సో దాని లోపల దాని చుట్టూ ఉన్న డాగ్స్ అన్నీ అలాగే ఉన్నాయి. అదే కాకుండా దారిన వెళ్ళేప్పుడు 1000 స్తంభాల గుడి దగ్గర అన్ని కుక్కలు అలాగే ఉన్నాయండి. సో ప్లీజ్ వాటిని కొంచెం చూసుకోండి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న జీవులు బాగుంటే మనం బాగుంటాం. సో హే గైస్, వరంగల్ డే 1, దట్స్ బ్లాగ్ టుడే. సో సీ యూ టుమారో. సో రేపు ఏంటంటే మనం భద్రకాళి టెంపుల్ వెళ్తున్నాం. సో భద్రకాళి టెంపుల్ వెళ్ళేసి అక్కడ భద్రకాళి మాతను దర్శనం చేసుకోండి. సో బ్యాక్ టు పెవిలియన్. ఓకే. సో అండ్ వరంగల్, వాట్ హ్యాపెన్ టు వరంగల్ మ్యాన్? సో